ఈ వాక్యమును మీకందిస్తున్న వారు దేవుని సత్యవాక్య పాఠశాల తక్కిళ్లపాడువారు. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవను, మహోన్నతుడవను, పరిశుద్ధుడవను, నిత్య నివాసి అయిన మా కన్న తండ్రి, ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన మీ నామమునకు యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు. మరొక దినమును మాకు ప్రసాదించి ఈ దినము మీ మనస్సును తెలుసుకోవడానికి కృప చూపించారు. ఈ సమయంలో మీ మనస్సు అయిన 66 పుస్తకాలను మేము ధ్యానం చేస్తూ ఉండగా ప్రతి విషయాన్ని మాకు జాగ్రత్తగా నేర్పించి మేము అలా బ్రతికి మీరున్న లోకం రావడానికి సహాయమును దయచేయమని కోరుకుంటూ, మీ పక్షముగా నిలువబడిన నన్ను బలపరచుమని, ఇదిగో నేను కేవలం నా సొంత అభిప్రాయానికి తావలేక మీ మనస్సును మాత్రమే చెప్పడానికి మీపై ఆధారపడుతూ ఉండగా మీరు కృప చూపించి నడిపించమని వేడుకుంటూ, వింటున్న పిల్లలు కూడా అశ్రద్ధగా ఉండక భయముతోనూ భక్తితోనూ వాక్యాన్ని అంగీకరించి మీకు ఇష్టలుగా జీవించే కృపను ప్రసాదించమని కోరుకుంటూ, యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుని మహాకృప చొప్పున మనం మరోసారి కలుసుకోవడానికి అవకాశం కలిగింది. ఈరోజు కూడా ఒక చిన్న అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు మన ధ్యానాంశం ఏంటి అంటే, బైబిల్ చరిత్రలో ఎంతోమంది నీతిమంతులు, విశ్వాస వీరులు ఉన్నారు. వారిలో కొంతమందిని దేవుడు ప్రత్యేకమైన మాటలతో సంబోధిస్తూ వచ్చారు. వాటిని మన వాడుక భాషలో బిరుదులు అనుకుంటున్నాం. అబ్రహాము గారిని విశ్వాసులకు తండ్రి అని, అలాగే నాకు స్నేహితుడు అని, దావీదు గారిని నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అని, ఇలా పేర్లు, యేసుక్రీస్తు వారిని ఉద్దేశించేది ఈయన నా ప్రియ కుమారుడు అని, ఇలా ప్రత్యేకమైన పదాలతో మాట్లాడుతూ వాళ్ళని గురించి మనకు తెలియచేస్తూ వచ్చారు. అలాగే మోషే గారికి కూడా ఒక మంచి బిరుదును దేవుడిచ్చారు. ఆ బిరుదు ఏంటి అంటే, ఒకసారి బైబిల్లోనికి వెళ్ళి చూద్దాం. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3వ వచనం. యెహోవా ఆ మాట వినెను, మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. ఏమంటున్నారండి దేవుడు మోషే గారిని ఉద్దేశించి? భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. మరొక మాట కూడా అన్నారు, 7వ వచనంలో చదువుదాం. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అన్నారు. అంటే మోషే గారికి దేవుడు 2 బిరుదులు ఇచ్చారు అనుకుందాం మన భాషలో. ఒకటి, భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. 2, దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఈరోజు మనం భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అనే బిరుదు మోషే గారు పొందడానికి కారణం ఏంటో ఆలోచిద్దాం. ఆ బిరుదు ఒకవేళ దేవుడు ఇచ్చినా ఆ బిరుదుకి మోషే గారి జీవితం తగినట్లుగా ఉందా? దేవుడిచ్చారు కాబట్టి ఓకే, మనం దాన్ని ఏం క్వశ్చన్ చేయడానికి లేదు. కానీ మనకు కూడా అనిపించాలిగా, ఏంటి సాత్వికుడు అంటే చూడగానే మనందరికీ అర్థమయ్యేది ఏంటంటే చాలా నిదానంగా, ఎదురు చెప్పక, కోప్పడక ఉండేవారని. అదే కదా మనకు తెలిసినంత వరకు. సాత్వికం అంటే అతన్ని పెద్దగా పట్టించుకోడండి, వెంటనే రియాక్ట్ అవ్వడు, స్పీడ్ అవ్వడు అనుకుంటాం. కరెక్టే. నిజంగానే మోషే గారి జీవితం అలాగే ఉందా? పోనీలే అయితేలే అని తగ్గించుకున్నట్లే కనబడుతుందా? ఆయన జీవితంలో కోపం లేదా? ఒకవేళ కోపం ఉంటే ఏ సందర్భంలో కోపపడ్డారు ఆయన? ఏ సందర్భంలో కోపపడలేదు ఆయన? ఎప్పుడు పడకపోవడం చేత ఒకవేళ దేవుడు సాత్వికులని బిరుదిచ్చారు మనం ఆలోచించాలి. దేవుడు బిరుదిచ్చారు అంటే సామాన్యం కాదుగా.
ఆయనకి తెలియంది ఏమీ లేదుగా. కనీసం హృదయంలో చెడుగా తలంచిన దేవునికి అర్థమైపోతుంది, మనుషుల కంటే తెలియదు. కానీ దేవుడే భూమి మీద ఉన్న వారందరిలో కూడా సాత్వికులు అని చెప్పారు అంటే ఖచ్చితంగా మోషే గారి జీవితంలో కోపపడవలసి వచ్చిన శాంతాన్ని కనపరిచిన సందర్భాలు ఉన్నాయన్నమాట. అవేంటో, ఎందుకు ఆ బిరుదు ఆయన పొందుంటారో మనం ఆలోచిద్దాం. మొదటిగా మనకు తెలుసు, మోషే గారి జీవితంలో చాలా విషయాలు మనకు తెలుసు. ఎందుకంటే క్రైస్తవులైన వారికి అబ్రహాము గారి కోసం, మోషే గారి కోసం, దావీదు గారి కోసం, క్రొత్త నిబంధనకు వస్తే యేసుక్రీస్తు వారి కోసం, పౌలు గారి కోసం మ్యాక్సిమం తెలుస్తుంది. కాబట్టి చాలా విషయాలు మనకు తెలుసు. కానీ మనం ఈరోజు ఆలోచించవలసిన విషయం ఏంటి అంటే, మిక్కిలి సాత్వికులు అనే బిరుదుని ఆయన సార్థకత చేకూర్చుకున్నారా, ఎక్కడైనా పొరపాటు చేశారా అనే విషయాన్ని మనం ఆలోచిద్దాం. మొదటిగా మనం చదువుకున్న సంఖ్యాకాండంలో అసలు దేవుడు ఆ మాట చెప్పడానికి, మోషే గారికి ఉన్న బిరుదుని గురించి చెప్పడానికి ఒక కారణం ఉంది. ఆ కారణాన్ని ఇక్కడ చూసుకొని మిగిలిన విషయాలు ముందుకు వెళ్దాం. అవేంటి అంటే 12వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చూస్తూ వెళ్తే, మోషే గారు ఐగుప్తు దేశము నుండి కనాను దేశానికి ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తూ ఉన్నారు. ఈ మోషే గారికి సహాయ సహకారాలు అందించడానికి ఐగుప్తు దేశానికి వెళ్ళిన వారు అతని కుటుంబ సభ్యులు ఎవరెవరు అనగా, అహరోను గారు వెళ్ళారు, మిరియాము గారు కూడా వెళ్ళారు, కుటుంబ సభ్యులు. సరే, ఈ ముగ్గురు కలిసి వెళ్ళారు, కలిసే అన్ని చేసి ఏంటి సందేహంగా చూస్తున్నారు. ఒక మాట చూద్దామా? మీకా గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనం. ఐగుప్తు దేశంలో నుండి నేను మిమ్మల్ని రప్పించి తిని, దాసగృహములో నుండి మిమ్మల్ని విమోచించి తిని, మిమ్మును నడిపించుటకై మోషే, అహరోను, మిరియాములను పంపించి తిని. అంటే ఖచ్చితంగా దేవుడు ఐగుప్తు దేశానికి పంపించేటప్పుడు మోషే గారితో పాటు ఆయన సహోదరుడైన అహరోను గారిని, సహోదరి అయిన మిరియాము గారిని కూడా ఒకే పని నిమిత్తం పంపించారు. ఒక మాట చెప్పాలి అంటే, అమ్రాము, యొకేబెదుల దంపతులకు పుట్టిన ముగ్గురు పిల్లలు ఐగుప్తు దేశాన్ని నుండి ఇశ్రాయేలీలను విడిపించడానికి వెళ్ళిన వారే. ఓకే, తిరిగి వస్తూ ఉండగా మార్గ మధ్యంలోనికి వచ్చిన తర్వాత మోషే గారు ఏం చేశారు అంటే, కూషు దేశపు స్త్రీని వివాహం చేసుకున్నారు. అదే 12వ అధ్యాయం 1వ వచనం. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 1వ వచనంలో మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకుని ఉండెను గనుక అతడు పెండ్లి చేసుకుని ఆ స్త్రీని బట్టి మిరియాము, అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించనా, ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. చాలండి, ఇక్కడ మోషే గారు కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకోగానే అహరోను గారికి, మిరియాము గారికి కోపం వచ్చింది. వీళ్ళు ఏం చేశారు? ఏంటి మోషే చేసిన పని ఏంటి? మళ్ళీ ఇప్పుడు ఆయనకి పెళ్లి కావాలా? ఇంతమంది జనాభాతో ఈ సణుగుల మధ్య ప్రయాణమే కష్టంగా ఉంటే ఇప్పుడు ఆయనకి భార్య కావాల్సి వచ్చిందా అంటూ ఆ మాటలు అంటూ మరొక మాట అంటున్నారు. ఏమని? ఏంటి, దేవుడు మోషే చేత మాత్రమే పలికిస్తున్నారా ఏంటి? మా చేత పలికించటం లేదా? మేము ఆయన పనిలో లేవా? మాకు వచ్చు కదా అని మోషే గారిలో ఉన్న గొప్పతనాన్ని కించపరుస్తూ, మోషే గారిని దేవుడు ఎంపిక చేసుకున్న విధానంలోని లోపాలను ఎంచుతూ వీరు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ మాటలు దేవుడు విన్నారట. విని ఆయన ఏమంటున్నారు? మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అని. యెహోవా ఏం చేశారు? మీరు ముగ్గురు ప్రత్యక్ష గుడారం దగ్గరికి రండి అన్నారు. ఎవరు ముగ్గురిని? తిడుతున్న ఇద్దరిని, తిట్టించుకుంటున్న ఆయన్ని, అనగా మోషే, అహరోను, మిరియాము గారులు ముగ్గురిని ఎక్కడికి రమ్మన్నారు? ప్రత్యక్షపు గుడారము దగ్గరకు వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన బాగా మాట్లాడతారు. మాటల్లోని ఒక మాట 8వ వచనంలో చూద్దాం మనం. నేను గూఢభావముతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపము నిదానించి చూచును. కాబట్టి
నా సేవకుడైన మోషేకు విరోధముగా మాటలాడుటకు మీరేలా భయపడలేదు? దేవుడు అంటున్న మాట, మోషే మిక్కిలి సాత్వికుడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నేను గూఢభావంతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా మాట్లాడిన వాడన నేను. అలాంటి మోషే కోసం మీరు మాట్లాడుకునేటప్పుడు అసలు మీకు భయం లేదా? అదేనా? మీరేలా భయపడలేదు అని మాట్లాడుతూ మరొక మాట రాయిస్తున్నారు దేవుడు ఇక్కడ 9వ వచనం. ఏమని? యెహోవా కోపము వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయెను. ఎవరు వెళ్ళిపోయింది? దేవుడే వెళ్ళిపోయారు. దేవుడు ప్రజలతో కానీ మోషే గారితో కానీ మాట్లాడాలనుకున్నప్పుడు ఎక్కువగా ప్రత్యక్షపు గుడారము మీద ఆయన వచ్చి మేఘస్తంభములో నుండి కానీ రాత్రి వేళ అగ్ని స్తంభంలో నుండి కానీ మాట్లాడుతూ విషయాలను తెలియచేస్తూ, అంటే దూత ద్వారా తెలియచేస్తూ వెళ్తూ ఉంటారు. ఇది సెకండ్ టాపిక్. విషయం, దేవుని ఉద్దేశం అక్కడ మనకు తెలుస్తూ ఉంటుంది. అయితే ప్రత్యక్షపు గుడారం దగ్గరికి రమ్మని కబురు పెట్టారు దేవుడు. వచ్చారు వీళ్ళు. దేవుడు కూడా తన విషయాన్ని లేక తాను మాట్లాడాలనుకున్న విషయాన్ని సూటిగా వారితో మాట్లాడేసి ఆయన కోపము వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయెను. అంటే మోషే గారు వివాహం చేసుకుంటే అహరోను మిరియాము గారు ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడితే కోపం ఎవరికి వచ్చింది? ఏమండి, కోపం ఎవరికి వచ్చింది? దేవునికి వచ్చింది. దేవునికే కోపం వచ్చిందంటే మనుషులకు ఎలా ఉంటుంది? మనుషులకు ఎలా ఉంటుంది? ఇంకా కోపం వస్తుంది. అవునా? ఇక్కడ కొంచెం ఆగి ఆలోచిద్దాం మనం. మోషే గారిని నిందిస్తున్నది సొంత అక్క అన్న అహరోను గారు, మిరియాము గారు. వివాహం చేసుకున్న విషయంలో కాబట్టి వీరి గొడుగులు ఎలా ఉండుంటాయంటే, ఇప్పుడు కావాల్సి వచ్చిందా పెళ్ళి? ఆల్రెడీ అక్కడ సిప్పోరా ఉంది కదా, 2 కొడుకులు ఉన్నారు కదా, ఎలాగో వెళ్ళిపోతున్నాం కదా, మధ్యలో కలుసుకుంటాం కదా, ఈ మాత్రం కోసం ఇవన్నీ చేయాలా, ఇలా చేయాలా, ఇప్పుడు పెళ్లి కావాల్సి వచ్చిందా, ఇప్పుడు భార్య కావాల్సి వచ్చిందా, పెళ్లి చేసుకోవడానికి ఇప్పుడు సమయమా అని మాట్లాడుతూ ఉండుంటారు. అవునా? ఇలా మాట్లాడుతున్నారు. రెండవది, మాట్లాడుతున్నది తమ్ముణ్ణి. వీళ్ళిద్దరు పెద్దవాళ్ళు కనుక మోషే గారి చిన్నవారు కనుక ఇంకొంచెం చనువుగా మాట్లాడుంటారుగా వాళ్ళు. అవునా? ఇంకొంచెం చనువుగా మాట్లాడుంటారు. ఎంత చనువుగా మాట్లాడినా దేవునికి ఏమనిపించింది? కోపం వచ్చింది. కోపం వచ్చి, అసలు మీరు ఎందుకు భయపడలేదు నా కొడుకుని అనడానికి? మీకు అసలు ఎంత ధైర్యం? మీరు ఎందుకు భయపడలేదనే మాటలు ఆంతర్యం ఏంటి? మీకెంత ధైర్యం ఆయన అనడానికి అని దేవుడు వెళ్ళిపోయారు కోపంతో. అంటే ఎంత గొణుగుంటారు వీళ్ళు, ఎన్ని మాటలు అనుంటారు వీళ్ళు. అనుంటారా లేదా? చెప్పాలి. ఖచ్చితంగా అనుంటారు. అవునా? ఎప్పుడైతే దేవుడు అక్కడ నుండి వెళ్ళిపోయారో అప్పుడు ఏం జరిగిందట? 10వ వచనం చదువుదాం. మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారము మీద నుండి ఎత్తబడెను. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్టు గలదాయెను. అహరోను మిరియాము వైపు చూచినప్పుడు ఆమె కుష్టి గలదిగా కనబడెను. చాలండి. దేవునికి ఎంత కోపం వచ్చిందంటే, వీరిని పిలిచి తిట్టిని కాక వెళ్ళిపోతూ మిరియాం గారికి ఏమిచ్చి వెళ్ళారు? కుష్ఠరోగమునిచ్చి వెళ్ళారు. మామూలుగా ఆలోచిద్దాం. అంటే దేవునికి అంత కోపం వచ్చేలా వీరి మాటలు ఉండుంటాయి. అంతేనండి? వీరి మాటలు అంత భయంకరంగా ఉండుంటాయి. అందుకే దేవునికి కోపం వచ్చింది, మిరియామ గారికి కుష్టు వచ్చింది. ఇక్కడ కొన్ని విషయాలు ఆలోచిస్తూ వెళ్దాం. ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడింది మిరియామ గారు ఒక్కరేనా? అహరోను గారు కూడా ఉన్నారా? అహరోను గారు కూడా ఉన్నారు. మరి అహరోను గారికి కుష్ఠరోగం రాలేదేంటి? బహుశా నా అభిప్రాయం అండి ఇది. స్త్రీలు కొట్టలేరు, తిట్టగలరు. ఏదైనా విషయం వస్తే ఏం చేస్తారు? ఎక్కువ మాట్లాడగలిగింది ఎవరు? పురుషుల, స్త్రీలా? స్త్రీలే. అందున అక్క కాబట్టి ఎక్కువ మాట్లాడింది మిరియామ గారు అయి ఉంటారు. మోషే గారికి వ్యతిరేకంగా ఎవరు ఎక్కువ మాట్లాడుంటారు? మోషే గారికి వ్యతిరేకంగా మిరియామ గారు మాట్లాడుంటారు. అందుకే ఒకరికి పనిష్మెంట్ ఇస్తే రెండో వాళ్ళకి ఆలోచన వస్తుంది అనుకున్న దేవుడు మిరియామ గారికి పనిష్మెంట్ ఇచ్చి ఉంటారు.
అవునా? అది అభిప్రాయం మాత్రమే, కన్ఫర్మ్ అని నేను చెప్పట్లేదు. ఆలోచిస్తే ఇద్దరికి రావాలి కదా, మరి ఒక్కరికి ఎందుకు వచ్చిందంటే ఆయనకంటే కొంచెం ఎక్కువ మాట్లాడుంటుంది ఈవిడ, ఆడమనిషి కదా, అక్క కదా. ఏది ఏమైనా వారు మాట్లాడిన విధానం దేవునికి నచ్చలేదు, కోపం వచ్చింది, కుష్టి వచ్చింది. సరే దేవుడు వెళ్ళిపోయారు. తిరిగి చూస్తే మిరియమ్మ గారి వల్లంతా కుష్టి రోగం వచ్చేసింది. భయం వేసింది అహరోను గారికి కూడా. వెంటనే ఏమంటున్నారో చూద్దాం. 11వ వచనం. అహరోను, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము, పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు అని తన తల్లి గర్భములో నుండి పుట్టినప్పటికే సగము మాంసము క్షీణించిన శిశువు శవము వలె ఆమెను ఉండనీయకుమని మోషేతో చెప్పగా వెంటనే అహరోను గారికి భయం వచ్చేసింది. మేము చేసింది చాలా పెద్ద తప్పు, కాబట్టి ఏం చేయాలి? వెంటనే తప్పును ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి అనుకున్నారు. వెంటనే అహరోను గారు మోషే గారితో మాట్లాడుతున్నారు. ఎందుకు వెంటనే మాట్లాడగలుగుతున్నారు? ముగ్గురు ప్రత్యక్ష గుడారం దగ్గరికి వచ్చారుగా. ముగ్గురు ఎక్కడున్నారు ఇప్పుడు? గుడారం దగ్గర ఉన్నారు. దేవుడు వెళ్ళిపోగానే వీళ్ళ స్థానాలకి రావాలి కదా, వీళ్ళ గుడారం దగ్గరికి రావాలి కదా. చూసుకున్నారు వెంటనే జరుగుతున్నది ఇది. వెంటనే అహరోను గారు, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము అని మోషే గారితో చెప్తున్నారు. వెంటనే ఆయన తప్పు అర్థమైపోయింది. అర్థమైపోయి, నువ్వు వెంటనే ప్రార్థన చేయవా? తల్లి గర్భంలో నుండి పుట్టేటప్పటికే సగం మాంసం క్షీణించిన శిశువు వలె ఉంది మిరియాం గారు. అంటే దేహం అంతా చిన్నగా అయిపోయి ఉంటుంది, పసిపిల్లలాగా ముడుచుకుపోయిందేమో, కుష్ఠరోగం కదా. ఎలా ఉందో ఆమె పరిస్థితి. అహరోను గారు ప్రార్థించమన్నారు. మామూలుగా ఆలోచిద్దాం, ఈ ప్లేస్లో మనం ఉంటే, ఈ స్థానంలో మనం ఉంటే ప్రార్థన చేస్తామా? చెప్పండి, చేస్తామా? తిట్లు ఒకవేళ మనం వినకపోయినా దేవునికే కోపం వచ్చిందంటే నన్ను అనుంటారో వీళ్ళు కదా అనుకోవాలిగా. మోషే గారు వినలేదు అనుకుందాం, అన్న అక్క తిట్లి ఆయన వినలేదు అనుకుందాం. కానీ దేవుడు ప్రత్యక్ష గుడారం దగ్గరికి పిలిపించి వాళ్ళిద్దరిని తిట్టి మిరియమ్మ గారికి కుష్టినిచ్చారు అంటే అర్థం అవ్వాలిగా. మోషే గారికి అర్థం అవ్వాలొద్దా? ఏమని అంటే నన్ను ఎన్ని మాటలు అనుంటారు వీళ్ళు, నన్ను అనకూడని మాటలు, అనరాని మాటలు ఎన్నో అనుంటారు, అందుకే దేవునికి కోపం వచ్చింది. కాబట్టి నేను సైలెంట్గా ఉందాం అనుకోవచ్చు మోషే గారు. కానీ ఆయన అలా ఉన్నారా? చూద్దాం ఆ మాట. 13వ వచనం, సంఖ్యాకాండము 12వ అధ్యాయం 13వ వచనం. మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొర్రపెట్టెను. నిజంగా ప్రియులారా, అంత భయంకరమైన మాటలు వాళ్ళు మాట్లాడిన తర్వాత ఆయన వినకపోయినా దేవునికి కోపం వచ్చిందంటే వీరు చాలా భయంకరంగా మాట్లాడుంటారని అర్థమైతే మాత్రం మనలాంటి స్వభావం కలిగిన వారైతే మోషే గారు ఖచ్చితంగా దేవునికి ప్రార్థన చేయకూడదు. కానీ ఆయన ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేస్తున్నారంటే అర్థం ఏంటి? ఖచ్చితంగా ఆయన సాత్వికమైన మనసు కలవారు. ఆయన మనసు అలాంటిదే కాబట్టే ఆయన ప్రార్థన చేయగలిగారు. మీరు ఒక్క విషయాన్ని ఆలోచించగలిగితే, ఇప్పుడు అహరోను గారు అడిగిన తర్వాత మోషే గారు ప్రార్థన చేయకపోతే దేవుడు చెప్పిన అతను సాత్వికుడు అనే మాటకు అర్థం ఉండేది కాదు, అవునా కదా? కానీ నిజంగా దేవునికే కోపం వచ్చినా మోషే గారు మాత్రం కోపపడకుండా చాలా ప్రశాంతంగా ప్రార్థన చేశారు. మరలా ఆయన ప్రార్థన చేయగా ఆమె కుష్ఠరోగము పోయి ప్రశాంతంగా ఉన్నారు ఆమె. ఎందుకు ఈ విషయాన్ని మనం ఆలోచిస్తున్నామంటే, మోషే గారికి దేవుడిచ్చిన బిరుదు భూమి మీద ఉన్న వారిలో మిక్కిలి సాత్వికుడు. అవునా అంటే అవును, సాత్వికుడు కనుకనే సొంత అన్న అక్కే దేవునికి కోపం వచ్చేంత మాట్లాడితే కూడా ఆయన శాంతించి వారి కొరకు ప్రార్థన చేశారు. ప్రియులారా, ఇక్కడ మరొక విషయాన్ని ఆలోచిద్దాం మనం. కుష్ఠరోగం వచ్చింది ఎవరికి? మిరియాము గారికి. అహరోను గారు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారు. మరి అహరోను గారు ప్రార్థన చేయొచ్చు కదా. మా వలన దేవుడు కార్యాలు చేయలేదా అని అడిగిన అహరోను గారు తన సహోదరి కోసం ప్రార్థన చేయొచ్చా లేదా? మరి ఎందుకు చేయలేదు అంటే
ఆయన తిట్టిన విషయంలో ఆయన పాత్ర కూడా ఉంది, ఎంతన్నా తిట్టని. ఇప్పుడు దేవునికి కోపం వచ్చిందంటే మేము తిట్టిన తిట్టులు అకారణంగా తిట్టాం. మేము దేవుని ఎదుట ఏం చేసాం? పాపం చేశాం. మేము పాపం చేశాం కనుకనే ఆయన అడుగుతున్న మాట ఏంటి? మేము పాపులము, అదేనా అడిగింది ఆయన? మేము అవివేకులము, పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపకు అని అడిగారు అహరోను గారు. అంటే వారు పాపం చేశారనే సంగతి వారికి అర్థమైపోయింది. ఇప్పుడు పాపము చేసిన స్థితిలో అహరోను గారు ఉన్నారు కనుక ఖచ్చితంగా అహరోను గారు ప్రార్థన చేసిన దేవుడు ఆ ప్రార్థన వినరు. ఎందుకని? యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనం ప్రకారం దేవుడు పాపుల మనవి వినరు. రైట్. దేవుడు వారి ప్రార్థన వినరు కనుక వారిద్దరిలో ఆ రోగం పోవాల్సింది మిరియాము గారి కనుక అహరోను గారి ప్రార్థన చేసిన చెల్లదు కనుక అప్పుడు పాపము లేని వానిగా నిజమైన సాత్వికునిగా కనబడుతున్న వ్యక్తి మోషే గారే. కాబట్టి వారు ప్రార్థన చేయమని అడిగారు, మోషే గారు కూడా ప్రార్థన చేశారు. రైట్. అంటే మనం ఏం ఆలోచిస్తున్నామంటే మోషే గారిని సాత్వికుడు అనడానికి కారణాలు. ఒకటి, మిరియాము గారు మోషే గారికి వ్యతిరేకంగా దేవునికి కోపం వచ్చేలా మాట్లాడినా ఆమె కొరకు ప్రార్థన చేయవలసి వస్తే ఖచ్చితంగా ప్రార్థన చేశారు. ఇక మరొక విషయాన్ని నేర్చుకుందాం, చూద్దాం. ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయము 20వ వచనం. ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయము 20వ వచనం. మరియు యెహోవా అహరోనును నశింపచేయుటకు అతని మీద బహుగా కోపపడగా నేను అహరోనుకై అప్పుడే బ్రతిమాలుకొంటిని. ఇక్కడ కూడా మరొక సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ సందర్భం ఏంటి అంటే అహరోను గారి మీద దేవుని కోపం రగిలిందట. అహరోను గారిని అప్పుడే నశింప చేయాలి అనుకున్నారట. నశింప చేయడం అంటే ఏంటి? చంపేయాలి. అప్పుడే అహరోను గారిని చంపాలి అనుకున్నప్పుడు దేవుడు, మోషే గారు అప్పుడే అహరోను గారి కొరకు ప్రార్థన చేశారట. ఇంతకీ అహరోను గారిని ఎందుకు చంపాలనుకున్నారు దేవుడు? ఏండి, ఎందుకు చంపాలనుకున్నారు? ఇక్కడ కారణం వేరు. ఇది మోషే గారికి వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భం కాదు. ఈ సందర్భం ఏంటో ఒకసారి మనం చూస్తే పైన కింద మీరు చదివితే మీకు అర్థమైపోద్ది. అదేంటి అంటే మోషే గారు పలకలు తీసుకురావడానికి కొండ మీదకి వెళ్ళారు. తిరిగి వచ్చేటప్పటికి ప్రజలు ఏం చేశారు అంటే మోషే గారు 40 దినాలు కొండ మీదే ఉండిపోవడం చేత మమ్మల్ని తీసుకొచ్చిన మోషే ఏమయ్యాడో మాకు తెలీదు, కాబట్టి మమ్మల్ని నడిపించిన దేవుడు మాకు కావాలి, కాబట్టి మాకు ఒక దూడ కావాలి అని అడిగారు, లేకపోతే మాకు ఒక దేవుడు కావాలి అని అడిగారు. అప్పుడు అహరోను గారు ఏం చేశారు? వెంటనే సరే మీ దగ్గర ఉన్న బంగారం అంతా తెచ్చి నాకు ఇవ్వండి అన్నారు. ఆయన బంగారాన్ని అగ్నిలో వేయగానే ఒక రూపం వచ్చింది, అదే దూడ రూపం. ఆ రూపాన్ని పెట్టుకుని ఆ రూపం ముందు జనులు తినుచు త్రాగుచు నాట్యమాడుచు గంతులు వేయచ్చు చాలా ఉత్సాహంగా గడుపుతూ ఉన్నారు. ఎందుకంటే అహరోను గారు ఉత్సవానికి కూడా బలిపీఠమును కట్టి బలినిచ్చేది ఒక దినమును కూడా ఏర్పాటు చేశారు. అప్పుడు క్రిందికి దిగవస్తూ ఉన్న మోషే గారు ఆ పరిస్థితిని చూసి చాలా కోపం వచ్చింది. దేవునికి కోపం వచ్చింది, మోషే గారికి కోపం వచ్చింది. మనకు తెలిసిన విషయాలు ఇవన్నీ. ఆ కోపం వచ్చినప్పుడు ప్రజలు దేవునికి కోపం కలిగించడానికి కారణం ఎవరు? అహరోను గారు. ఎందుకు అడిగింది? ప్రజలు కదండి అని మీకు అనిపించవచ్చు. ఓకే, ప్రజలు అడిగారు, కానీ అహరోను గారు ఏం చేయాలి? దేవుడు మనల్ని ఏ రూపము చేసుకోకూడదన్నారు, ఆజ్ఞలు ఇచ్చారు కదా. మొదటి నుండి చెప్పారుగా, 10 ఆజ్ఞలు రాకపోయినా సరే దేవుడు ఏమని చెప్తూ వచ్చారు? దేని రూపం మీకు ఉండకూడదని చెప్తూ వచ్చారు కదా. కాబట్టి మనం దేని రూపాన్ని చేసుకోకూడదు, వస్తారు వెయిట్ చేద్దాం అనాలి, లేదా ప్రజలందరితో కలిసి ప్రార్థన చెయ్యాలి, లేదా ప్రజలందరితో కలిసి వెయిట్ చెయ్యాలి. అవునా? అలా కాకుండా ఆయన ఏం చేశారు? వారికి భయపడి వారి దగ్గర నగలు తీసుకుని ఒక రూపాన్ని చేసి బలిపీఠం కట్టి ఉత్సవాన్ని చేస్తూ ఉన్నారు.
ఇది చూసి చాలా కోపం వచ్చింది దేవునికి. సరే, మోషే గారు కూడా ఏం చేశారండి, కిందికి వచ్చాక అహరోను గారి దగ్గరికి వెళ్ళి ఆ విషయాన్ని అడిగారు. ఒకసారి చూద్దాం ఆ మాట. నిర్గమాకాండము 32వ అధ్యాయము. నిర్గమాకాండము 32వ అధ్యాయము 21-22 వచనాలు. అప్పుడు మోషే, నీవు ఈ ప్రజల మీదికి ఈ గొప్ప పాపము రప్పించినట్లు వారు నిన్ను ఏమి చేసిరని అహరోనును అడుగగా, అహరోను, నా ఏలినవాడా, నీ కోపము మండనీయకుము. ఈ ప్రజలు దుర్మార్గులని మాట నీ వెరుగుదువు. కావున వారు మాకు ముందు నడుచుటకు ఒక దేవతను చేయుము. ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన వాడగు ఈ మోషే ఏమాయనో మాకు తెలియదు అనిరి. అహరోను గారు ఏమని సెలవిస్తున్నారు? మోషే గారు అడిగారు, ఎందుకు చేసావు ఇలా? ఈ ప్రజలు పాపం చేయడానికి, నీవు పాపం చేయడానికి వారు చేసిన పనేంటి? ఎందుకు ఇలా చేసావు అని మోషే గారు అహరోను గారిని అడుగుతున్న అహరోను గారు ఏం చెప్తున్నారు? ఈ ప్రజలు దుర్మార్గులనే మాట నీకు తెలుసు కదా, విసిగిస్తారని నీకు తెలుసు కదా, అందుకే భయపడి వారు అడిగింది నేను చేశాను అంటున్నారు. బాగా ఆలోచిద్దాం మనం ఇక్కడ. ప్రజలు చంపేస్తారేమో అని ఒక దూడని చేశారు అహరోను గారు. ఇప్పుడు దూడని చేస్తే దేవుడు ఒప్పుకుంటారా? ఆయన కోపం రాదా? వస్తుందా రాదా? ప్రజలు చంపేస్తారేమో అని భయపడి దూడని చేశారు అహరోను గారు. మరి దూడని చేసినందుకు దేవుడు చంపేస్తే ప్రజలే చంపుతారో లేదో ఆలోచించాలి. చంపొచ్చు, చంపకపోవచ్చు, చంపిన ప్రాణం పోకపోవచ్చు. ఎందుకంటే ప్రాణం దేవుని చేతుల్లో ఉంటుంది కాబట్టి. ఎవరికి భయపడాలి ఈయన అహరోను గారు? దేవునికి భయపడాలి. కానీ ఎవరికి భయపడుతున్నారు? ప్రజలకు భయపడుతున్నారు. ప్రజలకు అంటే మనుషుల లక్షణం ఏంటి అంటే సృష్టికర్తను మరిచి మిగిలిన అన్నిటికీ భయపడుతూనే ఉంటాం మనం. అవునా కదా? బల్లంటే భయం, కుక్కంటే భయం, పావంటే భయం, దయ్యం అంటే ఉందో లేదో తెలియకపోయినా అన్ని భయాలే మనకి. మరి ఎవరికి భయపడరు? పుట్టించడానికి భయపడరు, పోషిస్తున్నానికి భయపడరు, మరణం ఇచ్చే ఆయనకి అసలే భయపడరు. భయపడుతున్నట్టు నటిస్తారులేండి, కానీ వాస్తవంగా భయం మాత్రం మనుషుల్లో ఉండదు. ఇది ఇప్పుడే కాదు, ఎప్పుడూ ఉందన్నమాట. లేకపోతే అహరోను గారు ఏమనాలి? సీరియస్ అవ్వాలి. ఏంటి మీరు చేసేది? మీరు నన్ను చంపినా సరే దేవునికి వ్యతిరేకమైన పని నేను చేయను అని చెప్పవలసిన ఆయనే మనుషులకు భయపడి చంపేస్తారేమని దూడం చేస్తూ ఉన్నారట. అలాంటి తరుణంలో దేవునికి చాలా కోపం వచ్చింది. అప్పుడే అహరోను గారిని ఏం చేయాలనుకున్నారు? ముందు ఇలాంటి అహరోను తీసేయాలనుకున్నారు, నాశనం చేసేయాలనుకున్నారు. అప్పుడు మోషే గారు ఏం చేస్తున్నారట? అహరోను గారి కోసం బ్రతిమలాడుతున్నారట. మిరియాము గారి కోసం వేడుకుంటే అహరోను గారి కోసం బ్రతిమలాడుతున్నారు. బ్రతిమలాడటం అంటే చేసేయి ప్రభువా అని సలహా ఇవ్వడం కాదు. ప్రభువా ప్లీజ్ ప్రభువా, నా సహోదరుడే నరకానికి జారిపోతాడే, నీకు వ్యతిరేకంగా చేసింది తప్పు, దయచేసి క్షమించండి. ఈ ఒక్క విషయంలో ఆయనని క్షమించమని బ్రతిమలాడుకున్నాడట. నిజంగా ఆలోచిస్తే ఈ మనసు ఈరోజు మనకుందా? మన రక్షించబడిన వారమే మనం చూస్తూ ఉండగా మన కళ్ళ ముందు మన సహోదరులు, లేక మన తల్లిదండ్రులు, మన బంధువులు, మన స్నేహితులు లోకంలో సంచరిస్తూ దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతుంటే వారి కొరకు దేవుని దగ్గర బ్రతిమలాడుకోగలిగే స్థితి మనకుందా? ఉందా? అందుకే మనకు అభివృద్ధి రాలేదండి. అందుకే మనల్ని ఆ మాట అనలేకపోతున్నారు దేవుడు. వాస్తవానికి అహరోను గారు చేసింది చాలా పెద్ద తప్పు, దేవునికి ఇష్టం లేని తప్పు. మోషే గారి విషయంలో చేసిన తప్పన్నా చిన్నదేమో కానీ, అంటే దీంతో పోల్చుకుంటే, కానీ దేవుణ్ణి కాదని దేవునికి మరొక రూపాన్ని ఇచ్చి, మహిమాస్వరూపుడైన దేవునికి గడ్డి మేయు ఎద్దు రూపమునిచ్చి ఆరాధిస్తూ ఉంటే చూసి భరించలేకపోయాడు దేవుడు. అలాంటి విషయంలో అహరోను గారు చేసింది 100% తప్పు. అందుకే దేవుడు కూడా ఏమనుకున్నారు? అహరోను ఉండడానికి వీళ్ళు ఎత్తేసేద్దాం అనుకున్నారు. కానీ మరణ అంచుల వరకు వెళ్ళిన అహరోను గారి కోసం మోషే గారు దేవుని దగ్గర ఏం చేస్తున్నారు? బ్రతిమలాడుకుంటున్నారు. ఈరోజు క్రైస్తవులుగా నశించిపోతున్న సహోదరుల కోసం ప్రార్థించవలసిన బాధ్యత క్రైస్తవులుగా మన మీద ఉంది. కానీ దానిలో 1% కూడా మనం చేయట్లేదు. అవునా కదా? మనకు తెలీదా?
దేవుడంటే లెక్కలేక, దేవుడంటే కాదనుకుంటూ లోకంలో లోకాశలలో మునిగిపోతున్న వారు మన సమాజంలో లేరా? ఎంతమంది అన్ని సహోదరులు అలా లేరు? పోనీ అన్ని లెక్కల క్రైస్తవులు లేరా? క్రైస్తవులు అక్కర్ల సత్యం తెలిసిన వారు లేరా? వేళల్లో ఎవరి కోసం మనం పాటు పడుతున్నాం? ఎవరి కోసం బ్రతిమలాడుతున్నాం? అసలు ఇటు వీరిని బ్రతిమలాడడం, అటు వారిని బ్రతిమలాడడం. మోషే గారు ఏం చేశారు? అహరోను గారిని కూడా అడిగారు, నువ్వెందుకు చేసావు ఇది? ఎందుకు చేయవలసి వచ్చింది? ఏం తక్కువైందని చేసావని నిలదీస్తూ అన్నారండి. ఈవేళ అలా మన వాళ్ళని నిలదీసి చెప్పగలిగే ధైర్యం మనకు లేదు ఈరోజు. అవునా కదా? మన వాళ్ళని మనం నిలదీయలేము. ఒకవేళ వారు చేసిన తప్పును ఒప్పుకుంటే వారి కొరకు ప్రార్థించే స్థితిలో మనం లేము. ఇంకా చెప్పాలి అంటే మనం ప్రార్థన చేస్తే వినే స్థితిలో దేవుడు కూడా లేరు. ఎందుకంటే అసలు మనమే పాటించట్లేదుగా ఆయన ఇచ్చిన ఆజ్ఞను. పాటిస్తున్నామా? ఆజ్ఞలను అనుసరించి నడిచేవారిగా ఆయన పిల్లలు, పాపము చేయని వారిగా ఆయన పిల్లలు. మరి ఆయన ఇచ్చినది మనం చేయకుండా పాపం చేస్తూ ఉంటే మనమనే మాత్రం దేవుడు ఎక్కడ వింటారు? మనం అడిగితే కాదు, బ్రతిలాడినప్పుడు ఆయన మన మాట వినరు ప్రియులారా. ఇవి జరగాలంటే మనం దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారం నీతిగా బ్రతకాలి. 2, నశించిపోతున్న మన సహోదరుల కోసం బ్రతిమలాడగలిగిన స్థితి మనకు ఉండాలి. అప్పుడే మనల్ని కూడా దేవుడు మెచ్చుకుంటారు. మనలో ఉన్న ఆ మంచి గుణాన్ని మెచ్చి చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఈ రోజు కాకపోవచ్చు, మరణ దినమైన దేవుడు ఆ విషయాన్ని మనకు చెప్పడానికి వీలుంటుంది ప్రియులారా. కాబట్టి మోషే గారు మిక్కిలి సాత్వికులు. ఎలా చెప్పగలమంటే అప్పటి వరకు నిందించిన తన సహోదరి కోసం ఏ మాత్రం కోపపడక, దానిని మనసులో ఏమాత్రం ఉంచుకోక తన సహోదరి కోసం మనపూర్వకంగా ప్రార్థన చేసిన వ్యక్తి మోషే గారు. అలాగే దేవునికి భయంకరమైన కోపాన్ని రప్పించిన, తప్పిదం చేసిన అహరోను గారిని దేవుడు చంపేయాలి అనుకున్నప్పుడు ఆయన కోసం కూడా బ్రతిమలాడి ప్రార్థన చేస్తూ ఉన్నారు మోషే గారు. అందుకే ఆయనను మిక్కిలి సాత్వికులు అన్నారు. ఇక ఇంకా ఎవరి కోసం మోషే గారు ప్రార్థన చేశారో మరొక మాట చూద్దాం. నిర్గమాకాండము 32వ అధ్యాయము 32వ వచనం. అయ్యో, నీవు వారి పాపముని ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమాలు కొనుచున్నాను అనేను. అంతేనండి. ఇక్కడ రాయబడిన మాట ఈ సందర్భం కూడా అదే సందర్భం. కానీ ఇక్కడ మోషే గారు మాట్లాడుతున్న మాటలు ఎవరి కొరకు అంటే ఇశ్రాయేలు ప్రజల కొరకు ప్రియులారా. ప్రజలు దూడను చేయమని అడిగినప్పుడు దూడను చేసిన అహరోను గారి మీద దేవునికి కోపం వచ్చింది. అహరోను గారు దూడ చేయడానికి కారణమైన ఇశ్రాయేలు ప్రజల మీద దేవునికి కోపం వచ్చింది. ఇప్పుడు దేవుడు ఏమనుకున్నారంటే ఆ ఇశ్రాయేలు ప్రజలందరినీ చంపేయాలి అనుకున్నారు. చూద్దామా, అసలు ఆల్రెడీ కొంతమందిని చంపేశారు. నిర్గమాకాండము 32వ అధ్యాయము 28వ వచనం. లేవీయులు మోషే మాట చొప్పున చేయగా ఆ దినమున ప్రజలలో ఇంచుమించు 3000 మంది కూలిరి. ఒక రకంగా ఆ కార్యక్రమం చేసిన రోజు ఎంతమంది చనిపోయారు? 3000 మంది చనిపోయారు. ఓకే, ఒక విషయం. ఇక గొప్ప పాపం చేశారు గనుక ఆ దూతను, ఆ దేవతను చేసుకున్న విధానాన్ని బట్టి దేవుడు వారిని సంహరించాలి అనుకున్నారు. అందుకే కిందకు వచ్చాక ఆ మాట చెప్తారు. చూద్దాం, 33వ అధ్యాయము 3వ వచనం. మీరు లోబడనల్లని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మును సంహరించదనేమో అని మోషేతో చెప్పాను. దేవునికి బాగా కోపం వచ్చింది. వీరు చేసిన తప్పిదానికై నాకు కోపం వచ్చింది మోషే, కాబట్టి అసలు మిమ్మల్ని నడిపించేటప్పుడు కూడా నేను రాను, దూతను పంపిస్తాను, నువ్వు నడిపించుకుని వెళ్ళిపో అంటున్నారు దేవుడు. చాలా కోపం వచ్చింది ఈ ప్రజల మీద. కానీ అప్పుడు కూడా మోషే గారు ఏం చేస్తూ ఉన్నారు? ఒకవేళ వారి మీద కోపం నువ్వు చల్లార్చుకోదేవా, చల్లార్చకపోతే, ఆ కోపమును నువ్వు చల్లార్చుకోకపోతే ఒక పని చేసి, నీ జీవ గ్రంథంలో నా పేరు రాసావు కదా, నాకు ఇవ్వడానికి ఆ లోకాన్ని తుడిచిపెట్టేసాయి. వీరు దేవుడు ఇలాంటి వాడా అలాంటి వాడా అని ప్రజలందరూ చెప్పుకునే వరకు మనం ఉండడానికి వీలు లేదు. ప్రజలకు ఆ ఛాన్స్ మనం ఇవ్వకూడదు.
మనం విడిచి వచ్చిన అన్యజనులు వీరి దేవుడు కనాను దేశంను చేర్చలేక అరణ్యంలో చంపేశాడు అనే మాట మనం అనిపించుకోకూడదు. కాబట్టి వారు చేసింది పెద్ద తప్పే, అయినా ఆ తప్పును మీరు క్షమించండి. క్షమించే మనసు ఒకవేళ మీకు లేకపోతే నా పేరైనా తుడిచిపెట్టేయండి, కానీ వారిని క్షమించి తీరవలసిందే అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రియులారా. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, మోషే గారు ఆయన కోపపడ్డారు. కొన్ని సందర్భాలలో కోపపడ్డారా లేదా? కోపపడ్డారు. కానీ దేవుడు చెప్పిన విషయాలలో చేయనప్పుడు మాత్రమే ఆయన కోపపడ్డారు. అమాలేకీల మీదకి యుద్ధానికి వెళ్ళాలి, అమోరీల మీదకి యుద్ధానికి వెళ్ళాలి. అమాలేకీల మీదకి యుద్ధానికి వెళ్ళి సరిగా జరిగించినప్పుడు కూడా మీరు ఎందుకు వదిలిపెట్టొచ్చారు అని అడిగారు మోషే గారు. అలాగే ఎరికో మీదకి యుద్ధానికి వెళ్ళాలి, కొంతమందిని వదిలొచ్చినప్పుడు మీరు ఎందుకు వదిలొచ్చారు అని అడిగారు ఆయన. అందరిని సంహరించకుండా ఎందుకు వదిలిపెట్టేశారు కొందరిని అని అడుగుతూ వచ్చారు. ఇలా కోపపడిన సందర్భాలు ఉన్నాయి ఆయన. కానీ ఆ కోపం ఎందుకంటే దేవుని ఆజ్ఞను నెరవేర్చని విషయంలోనే. కానీ దేవునికే కోపం వచ్చినప్పుడు దేవునికి మనుషులకు మధ్య ఉండి ఆయన కోపాన్ని చల్లార్చిన వ్యక్తి మోషే గారు ప్రియులారా. అదే మాట కీర్తనకారుడు రాస్తారు, ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథము 106వ కీర్తన 23వ చరణం. కీర్తనల గ్రంథము 106వ కీర్తన 23వ చరణం. అప్పుడు ఆయన నేను వారిని నశింపచేసేదను అనేను. ఎప్పుడు? 20వ వచనం లేదా 19వ వచనం. హోరేబులో వారు దూడను చేసుకునిరి, పోతపోసిన విగ్రహమునకు నమస్కారము చేసిరి, తమ మహిమాస్పదమును గడ్డి మేయు ఎద్దు రూపమునకు మార్చిరి. ఇవి జరగడం చేత ఇప్పుడు దేవునికి ఏమైంది? కోపం వచ్చి వారిని నశింపచేసేదను అనుకొనెను. అయితే ఆయన వారిని నశింపచేయకుండానట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకుని మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రజలను దేవుడు నాశనం చేయాలి అనుకుంటున్నప్పుడు అలా నాశనం అయిపోకుండా ప్రజలకు దేవునికి మధ్య అడ్డుగా నిలిచిన వ్యక్తి ఎవరు? మోషే గారు. ఇక్కడ మనకు యేసుక్రీస్తు వారు కనబడాలి మోషే గారిలో. ప్రజలు పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్న తరుణంలో మన పాపమును పరిహరించడానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి దేవునికిని నరులకును మధ్యవర్తిగా నిలిచి మన పాపమును పరిహరించి మనకు విమోచన దయచేసిన వారు యేసుక్రీస్తు వారు. ఒకనాడు ఇశ్రాయేలు ప్రజల మీద ఉన్న కోపాన్ని తీర్చడానికి మోషే గారు అడ్డుపడినట్లుగా ఈనాడు ప్రపంచ ప్రజలందరి పాపం విషయంలో దేవుని కోపాన్ని చల్లార్చి మనల్ని విడిపించడానికి యేసుక్రీస్తు వారు ఒక్కనాడు సిలువలో మన కొరకు త్యాగం చేశారు. కాబట్టి ప్రియులారా, మోషే గారికి ఉన్న బిరుదు మిక్కిలి సాత్వికుడు. ఈ బిరుదు ఆయనకి ఇవ్వడానికి సమంజసమేనా? తీసుకోవడానికి ఆయన ఇవ్వడం దేవునికి న్యాయమేనా అని ఆలోచిస్తే ఖచ్చితంగా న్యాయమే. ఎందుకు అంటే భయంకరమైన పరిస్థితులలో దేవునికి కోపం వచ్చే పనులు చేసిన ప్రజల విషయంలో వారికి దేవునికి మధ్య అడ్డుగా నిలిచి దేవుని కోపాన్ని చల్లార్చిన మిక్కిలి సాత్వికుడు మోషే గారి ప్రియులారా. కాబట్టే దేవుడు ఆ బిరుదునిచ్చారు. ఆ బిరుదు సాత్వికుడు అనే బిరుదు మోషే గారు పొందడానికి ధర్మం ఉంది, న్యాయము ఉంది. ఇంతేకాదు, మన క్రొత్త నిబంధనలు చూస్తే యేసుక్రీస్తు వారు కూడా ఒక విషయాన్ని చెప్పారు. ఏమని? నేను మిక్కిలి సాత్వికుడు, లేక నేను సాత్వికుడను, దీన మనస్సు కలవాడను అని. నిజంగా యేసుక్రీస్తు వారు కూడా ఇలాగే చేశారా? అవును, అలాగే చేశారు. ఎందరో దేవునికి వ్యతిరేకంగా తప్పులు చేస్తూ ఉంటే వారి కొరకు ఆయన అడ్డు నిలిచి మన పాపములను పరిహరించిన పవిత్రుడు. అవునా? ఇంతేకాదు, అంటే మోషే గారు సాత్వికులై దేవునికి కోపం వచ్చినప్పుడు అడ్డు నిలిచారు. యేసుక్రీస్తు వారు సాత్వికులై ప్రపంచ ప్రజలు పాపం చేసి దేవునికి కోపం కలిగించినప్పుడు అడ్డు నిలిచారు. అందుకే యేసుక్రీస్తు వారు బోధ చేస్తూ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఒక మాట చెప్పారు. ఒకసారి చూసుకొని ముగించుకుందాం. మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయము, మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయము 5వ వచనం.
సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. సాత్వికులు ఏం చేస్తారట? భూలోకమును స్వతంత్రించుకుంటారు. ఎలా? భూలోకాన్ని స్వతంత్రించుకుంటాం అంటే సైన్యంతో యుద్ధానికి వెళ్ళి జయించి భూమి మొత్తాన్ని గెలవడం అని కాదు. భూమి నిలిచి ఉన్నంత కాలం ప్రతి ఒక్కరూ వారి గురించి చెప్పుకునేలా వారి జీవితాలు ఉంటాయి. ఈరోజు మన మోషే గారి కోసం మాట్లాడుకుంటున్నాం. ఈ భూమి అంతరించిపోయే వరకు ఈ గ్రంథం నిలిచి ఉంటుంది. ఈ గ్రంథం నిలిచి ఉన్నంత కాలం మోషే గారి కోసం ప్రతి వ్యక్తి మాట్లాడుకుంటూనే ఉంటారు. అలాగే యేసుక్రీస్తు వారి కొరకు ప్రతి వ్యక్తి మాట్లాడుకుంటూనే ఉంటారు. కాబట్టి ప్రియులారా, సాత్వికులు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. ఎలా అంటే వారి సాత్వికాన్ని కనపరిచి దేవుని మెప్పును మనుషుల దయను పొందుకుని బ్రతుకుతారు గనుక భూమి నిలిచి ఉన్నంత కాలం వారు చేసిన త్యాగం నిలిచి ఉంటుంది. కాబట్టి మోషే గారు మిక్కిలి సాత్వికులని బిరుదు పొందడానికి కారణం ఏంటి అంటే తన అక్క విషయంలో, తన అన్న విషయంలో, ఇశ్రాయేలీయులైన తన సహోదరుల విషయంలో దేవునికే కోపం రప్పించగా కోపాన్ని చల్లార్చుటకు అడ్డు నిలిచి బ్రతిమిలాడి వేడుకొని జీవించిన వ్యక్తి మోషే గారు. అందుకే దేవుడు అతనికిచ్చిన బిరుదు మిక్కిలి సాత్వికుడు. ఆ బిరుదు ఇవ్వడం సమంజసమే. ఆ బిరుదుకి మోషే గారు తగినవారే. అలా తగినవారు అనిపించుకోవడానికి ఎన్నో ఆధారాలు మన బైబిల్లో చూసాం. కాబట్టి ప్రియులారా, ఏ వ్యక్తి అయినా భూమి మీద బ్రతుకుతూ ఉండగా ఏదో బ్రతికేశాను, అయిపోయింది జీవితం, ముగించుకుందాం అన్నట్లు కాకుండా ఏదో ఒక విషయంలో దేవుని మెప్పును పొందుకొని నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకునేలా ఉండాలి. అలా ఉండడానికి మరంతు ప్రయత్నం మనం చేద్దాం. మనం కూడా మన సహోదరుల కోసం, తప్పిపోతున్న వారి కోసం, నశించిపోతున్న వారి కోసం. తప్పిపోతున్న వారంటే దేవునిలోనికి వచ్చి తప్పిపోయేవారు, నశించిపోతున్న వారంటే తప్పిపోయి అసలు రావడానికి ఇష్టపడని వారు. కాబట్టి ఎవరైనా నరకానికి జారిపోతున్న వారి కొరకు మనం ప్రయాసపడదాం. మన వంతుగా మనం ప్రార్థన చేద్దాం, సువార్తను ప్రకటిద్దాం. ఏ విధముగానైనా అగ్నిలో నుంచి ఒకరిని లాగినట్లుగా నశించిపోతున్న వారిని లాగి దేవునికి తగిన పిల్లలుగా మనం బ్రతుకుతూ ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని పొందుకోవాలని కోరుకుంటూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు తండ్రి. ఇప్పటి వరకు మీ కృపలో జ్ఞాపకం చేసుకున్నారు. మోషే గారి జీవితంలో ఆజ్ఞను నెరవేర్చని పరిస్థితుల్లో ప్రజలు కోపపడినా, ఇదిగో తండ్రి, మీ కోపం ప్రజల మీద రగిలినప్పుడు మీ కోపాన్ని చల్లార్చడానికి అడ్డుపడి బ్రతిమలాడి ఒకవేళ మీరు తీర్చకపోతే నా పేరైనా తీసివేయమని అడిగేంత సాత్వికతను కనపరిచారు తండ్రి. అందుకే భూమి మీద ఉన్న వారందరిలో అతను మిక్కిలి సాత్వికుడని మీరు సెలవిచ్చారు. ఇదిగో తండ్రి, ఆయన జీవితాన్ని నేర్చుకుంటున్న మేము, ఆయన జీవితంలో ఆయన కనుపరిచిన ప్రతి విషయాన్ని నేర్చుకున్న మేము జాగ్రత్త కలిగి సాత్వికమైన మనస్సు కలిగిన వారమై మా సహోదరుల కోసం ప్రార్థించేవారిగా ఉండే కృపను ప్రసాదించండి. ఇదిగో తండ్రి, వాక్యం సెలవిస్తుంది మా సహోదరుల కోసం ప్రాణం పెట్టబద్దులమై ఉన్నాము అని. ప్రాణం పెట్టేంత కాకపోయినా వారి కొరకు ప్రార్థించే స్థితినైనా మాకు ప్రసాదించండి. మంచి ఆలోచన కలిగిన వారంగా మీ సన్నిధిలో ఎదుగుతూ మీకు తగిన పిల్లలుగా, మీకు మహిమ తెచ్చేవారిగా ఉండే కృపను మాకు ప్రసాదించండి తండ్రి. లోకమంతా ఇదిగో నాయన నెమ్మదిగా ఉందిలే అనుకుంటూ ఆనందంగా గడుపుతున్న ఈ సమయంలో మీ మాటలు ధ్యానించుకోవడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశానికి కృతజ్ఞతలు. నేర్చుకుంటున్న మేము కేవలం నేర్చుకునే వారిగా మాత్రమే ఉండి మిమ్మల్ని బాధ పెడితే, మీకు కోపం కలిగిస్తే మేము నరకానికి వెళ్ళిపోతామనే సంగతిని ప్రతి దినము మీరు మాకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు తండ్రి. నేర్చుకుంటున్న మేము మీకు కోపం రప్పించే వారిగా ఉండక, మీ కోపాన్ని చల్లార్చేవారిగా, మీకు ఇచ్చిన మాటను నెరవేర్చేవారిగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని కోరుకుంటూ ప్రతి విషయంలో మీ సహాయాన్ని అర్థిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. అందరికి వందనాలండి.